సి లాంగ్వేజ్లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఓకే, సో లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క ఫ్లో చార్ట్ అండ్ సింటాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, so first, what is decision making looping statements? A loop statement allows us to execute a statement or group of statements multiple times. సో ఒక ప్రోగ్రాంలోని మల్టిపుల్ టైమ్స్ అనేది అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసే సిచ్యువేషన్స్లో మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ అంటిల్ ది కండిషన్ బికమ్స్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాంటి స్టేట్మెంట్స్ని మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అని కాల్ చేస్తాం. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే అంటే వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్. సో వాట్ ఈజ్ వైల్ లూప్? రిపీట్ ఏ స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వైల్ ఏ గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇట్ టెస్ట్ ది కండిషన్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ లూప్ బాడీ. సో ఇక్కడ మనం ఫస్ట్ వైల్ లూప్లోని ఒక స్టేట్మెంట్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ కానీ ఎగ్జిక్యూట్ చేసే రిపీటెడ్గా స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎప్పుడు అంటే సో కండిషన్ అనేది ట్రూ అయితే. ఓకే, సో మనం వైల్ లూప్లో ఉన్న బాడీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే బిఫోర్గా కండిషన్ అనేది చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ రిపీటెడ్ ది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ until it will becomes a false. Okay, next one, for loop. What is for loop? Execute a sequence of statements multiple times and abbreviates as a code that manages the loop variables. So sequence of statements multiple times, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా మల్టిపుల్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యే స్టేట్మెంట్స్ని మనం లూప్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్, డూ వైల్. సో డూ వైల్ లైక్ వైల్ లూప్ లాగే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ని రిపీట్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ లూప్కి డూ వైల్కి, సో వైల్ లూప్లో మనకి కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డూ వైల్లో వచ్చేసరికి కండిషన్ ట్రూ అయినా ఫాల్ అయినా ప్రీ టెస్ట్ అనేది ముందు అంటే డూలో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిన తర్వాత వైల్లో ఉన్న కండిషన్ అనేది చెక్ చేస్తూ ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది కండిషన్ ట్రూ అయితేనే అవుతుంది. సో మినిమం ట్రూ అయినా ఫాల్స్ అవ్వకపోయినా ఈ డూ వైల్ లూప్లో వన్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ వైల్ లూప్లో స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలంటే కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఓకే, సో ఫస్ట్ వైల్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ చూద్దాం. సో వైల్ కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఆ వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇట్ విల్ టెర్మినేట్ ది నెక్స్ట్ దట్ స్టేట్మెంట్ అండ్ ఇట్ విల్ గో టు ది నెక్స్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ చూద్దాం. వైల్ కండిషన్ అండ్ స్టేట్మెంట్స్. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది, లేదంటే టెర్మినేట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ది వైల్ లూప్ కాన్సెప్ట్. నెక్స్ట్ డూ వైల్ స్టేట్మెంట్స్. వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తేనే ఆ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. బట్ డూ వైల్ వచ్చేసరికి ఫస్ట్ డూలో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ కండిషన్ ఇట్ విల్ చెక్ ది కండిషన్. If it is true, it will back to the again. Okay, if it is false, it will execute the or terminate. సో మనకి డూ వైల్లో ఏంటి అంటే అది కండిషన్ అనేది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఫస్ట్ ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టెస్ట్ చేస్తుంది. ఇది ఫాల్స్ అయితే టెర్మినేట్ అవుతుంది, అది ట్రూ అయితే కండిషన్ అనేది అగైన్ బ్యాక్ టు ది డూ స్టేట్మెంట్. ఓకే, సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డూ అండ్ వైల్ అండ్ డూ వైల్ లూప్. ఓకే, సింటాక్స్ చూద్దాం. Do statement while condition.
సో దిస్ ఈజ్ ది సింటాక్స్ ఆఫ్ ది do while. నెక్స్ట్ ఫర్ లూప్ చూద్దాం. ఫర్ లూప్ ఫస్ట్ స్టార్ట్ ది ఇనీషియలైజేషన్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ అనేది డిక్లేర్ చేస్తాము ఆ పర్టికులర్ వేరియబుల్కి, దట్ ఈస్ ద ఇనీషియలైజేషన్. ఓకే, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ అంటే అక్కడ మనం ఇనీషియలైజేషన్ చేసి కండిషన్ అనేది చెక్ చేస్తాం. అది కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్లోకి ఎంటర్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూట్ దట్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఇన్ కేస్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఇట్ విల్ టెర్మినేట్ ది ప్రోగ్రామ్. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, ద బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ప్రింటెడ్, దెన్ అగైన్ అప్డేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కండిషన్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ అగైన్ అంటే ఇక్కడ మనకి లూపింగ్ స్టేట్మెంట్ ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతుంది అంటిల్ ది కండిషన్ ఈజ్ ఫెయిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ మనం 1 ప్రింట్ చేస్తున్నాం అంటే ఇక్కడ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ అప్డేషన్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ వాల్యూ అనేది ఇక్కడ మనం 1 to 5 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా 2, 3, 4 అంటే 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ కోసం ఇక్కడ అప్డేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఆ బ్లాక్లో టెస్ట్ చేసి ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ 2 ప్రింట్ అవుతుంది అలా. సో డిక్రిమెంట్ అంటే 5 to 1 ప్రింట్ అవ్వాలి అంటే సో డిక్రిమెంట్ 4, 3, 1 డిక్రిమెంట్ అవుతుంది. ఇలా అప్డేషన్ అనేది జరిగి ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎంతవరకు అంటే కండిషన్ అనేది ట్రూ అయ్యే వరకు. ఓకే, సో ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ సింటాక్స్ ఫర్ లూప్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 1 అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇనీషియలైజేషన్ ఆర్ అసైన్మెంట్. ఇనీషియలైజేషన్ ఆర్ అసైన్మెంట్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 లేదా i ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా మనం ఇనీషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 2 మీన్స్ కండిషన్. సో i గ్రేటర్ దెన్ ఆర్ 10 అలా కండిషన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 3ని మనం ఇటరేషన్ ఆర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, సో ఇలా మనం అసైన్ చేసి కండిషన్ చెక్ చేస్తే కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి అగైన్ ప్రింట్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గో టు ది ఎక్స్ప్రెషన్ 3. ఇట్ విల్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండ్ దెన్ కండిషన్ ఈజ్ అగైన్ చెక్, ఇట్ విల్ ట్రూ అండ్ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ విల్ బి ప్రింటెడ్. సో దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ అంటిల్ ది కండిషన్ ఈజ్ ఫెయిల్. ఓకే, కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఈ లూప్ అనేది కంటిన్యూగా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఫర్ లూప్. అండ్ నెక్స్ట్ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ యొక్క సింటాక్స్ ఫ్లో చార్ట్ చూసాం కదా. నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. థ్యాంక్ యూ.